హనుమంతులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తండ్రి కూతుళ్ల బంధంపై విషం చిమ్మిన ప్రణీత్ను పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకువచ్చిన పోలీసులు ఆయన రహస్య ప్రాంతంలో విచారించారు. యూట్యూబర్ తీరును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం సీరియస్గా తీసుకుంది. ఎక్స్లో వచ్చిన పోస్టులు సీఎం రేవంత్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి ఆదేశించారు. హనుమంతుపై కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క అన్నారు. బెంగళూరులో నిన్న ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యారు. ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి కూతుళ్లపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి ప్రణీత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రణీత్తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. తండ్రి కుమార్తెల బంధం మీద ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జనాల్లో ఏ స్థాయి కోపం ఉందంటే అతడి పేరెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా స్టాప్ చేశారు. దాంతో తాను మంచి కొడుకును కాకపోయినా వాళ్ళు మంచి పేరెంట్స్ అని, దయచేసి వాళ్లను ఏమీ అనొద్దని అడుక్కుంటూ ఒక వీడియో కూడా చేశాడు ప్రణీత్. ప్రణీత్ను పోలీసులు అరెస్టు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించి పోస్ట్ చేసినటువంటి ఈ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న. అయితే హైదరాబాద్ లో అతనిపై కూడా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేసుకోవారు. నిన్న అరెస్ట్ ప్రణీత్ హనుమంతుని పీటీ వారెంట్ ద్వారా ప్రస్తుతం అయితే హైదరాబాద్ కి తీసుకొచ్చారు. కొద్దిసేపు క్రితమే అతన్ని ప్రణీత్ హనుమంతుని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇటీవల కాలంలో తండ్రి కూతుల బంధానికి సంబంధించిన విషయంలో ప్రణీత్ రావు సోషల్ మీడియాలో తీవ్రమైన అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించడం, విధంగా వారి మధ్య లైంగిక కోణంలో వక్రబుద్ధి చూపించి పోస్టులు చేయడం పట్ల అటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలందరూ కూడా ఎక్స్ లో ఈ రకంగా పోస్ట్ చేయడం పట్ల ఇతన్ని పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎక్స్ లో కొంతమంది సినీ సెలబ్రిటీలు, కొంతమంది పొలిటీషియన్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రణీత్ హనుమంతుని ఎప్పటికైనా అరెస్ట్ చేయాలి, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న బెంగళూరులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావుని పీటీ వారెంట్ ద్వారా ప్రస్తుతమైతే హైదరాబాద్ తరలించినటువంటి సైబర్ సెక్యూరిటీ విభాగం కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టులో ప్రణీత్ హనుమంతుని ప్రొడ్యూస్ చేసింది. ప్రస్తుతం అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించి అతన్ని కస్టడీలో తీసుకుంటే ఇలాంటి పోస్టులు ఎక్కడెక్కడ చేశారు, దాదాపు తండ్రి కూతుర్లకు సంబంధించిన విషయంలో ప్రణీత్ రావు చేస్తున్నటువంటి విషయంపై ఇప్పటికే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అతనికి సంబంధించిన పూర్తి అకౌంట్స్ అన్ని కూడా డిలీట్ చేసే ప్రక్రియ చేపడుతుంది సైబర్ సెక్యూరిటీ విభాగం. అదేవిధంగా ఈ నెటిజన్లు కూడా అతనిపై సీరియస్ గా ఉన్నారు. అతనికి సంబంధించిన దానిపై ఇప్పటికే మంత్రి సీతక్క కూడా స్పందించింది. దీంతో పాటు మంత్రితో పాటు మరోవైపు అటు హీరో సాయి ధరమ్ తేజ్, అదేవిధంగా కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీ విభాగం సంబంధించిన అధికారులు చాలా సీరియస్ గా ఈ కేసును టేకప్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రణీత్ హనుమంతు మాత్రం అరెస్ట్ చేసి ఈ రోజు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. బలం అంటే ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇటువంటి ఘటనలకు సంబంధించి ఎటువంటి చట్టాలు ఉన్నాయి? ప్రస్తుతం ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద ప్రస్తుతం అయితే ప్రణీత్ రావుని వివిధ సెక్షన్ల కింద అటు తండ్రి కూతులకు సంబంధించిన పోస్టులు పోస్ట్ చేయడం, అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన దాంట్లో కూడా వక్రబుద్ధి చూపించి పోస్ట్ చేయడం పట్ల ఇటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎక్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనేక మంది ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇతనిపై చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి వీల్లేదంటూ కూడా చాలా మంది ఎక్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. తర్వాత అటు మంత్రి సీతకు కూడా స్పందించింది. వెంటనే ఇతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ నేపథ్యంలో ఈ రోజు సైబర్ సెక్యూరిటీ విభాగం అతనికి పీటీ వారెంట్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి నంబల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. బల్దాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.